తమ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకులకు బాస్ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పత్తి రైతులను కాంగ్రెస్ నేతలు పరామర్శించకపోగా బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో పత్తిని పండించడంలో తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందన్నారు. స్థానిక కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రజలను కష్టాలకు వదిలేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బులు పంచడానికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్. తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ నాయకులు అన్ని రకాల కుట్రలు ప్రయోగిస్తున్నారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఏ విధంగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలను మళ్ళీ మళ్ళీ చెప్పి వాటిని నిజాలుగా చేయాలనే ప్రయత్నం చేసి అసలు సమస్య నుండి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విద్య నాయన్ రాజేందర్ రెడ్డి ఒక్కడే కాదు, ఈ కుట్రలు ఈ ఎత్తులు జిత్తులు అన్నీ కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ప్రయోగిస్తున్నారు. వీళ్ళకు బాస్ రేవంత్ రెడ్డి గారు. పత్తి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతే వాళ్ళను ఓదార్చడం కోసం వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం పంట పొలాలకు వస్తే మార్కెట్ యార్డ్లకు వస్తే ఏసీ రూములలో కూర్చొని అక్కడ బంగళాలో జూబ్లీహిల్స్ బంగళాలో కూర్చొని రేవంత్ రెడ్డి, ఇక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు. సమస్యను పక్కదో పట్టిస్తున్నారు. రాజేందర్ రెడ్డి గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 2014 ముందు పత్తి పంట పండించడంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంటుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కన్నీళ్లు చూసి రైతుల కష్టాలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు, మరెన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో పత్తి సాగు చేయాలని చెప్పి రైతులందరికీ కూడా ట్రైన్ చేసి రైతు వేదికలలో ట్రైనింగ్ ఇప్పించి రైతు బంధు ఇచ్చి ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి 3వ స్థానానికి తీసుకొచ్చిండు దేశంలో. మీకు చరిత్ర తెలియదు, మీరు అజ్ఞానులు, నిరక్షరాస్యులు. మీకు తెలిసినంత కూడా బూతుల భాష మాత్రమే, మీకు తెలిసినంత కూడా అబద్ధాలు మాత్రమే. చరిత్ర చూడండి, 2018లో వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనకపోతే స్వయాన కేసీఆర్ గారు అందరూ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను రైతు సోదరులందరినీ తీసుకుపోయి ఢిల్లీలో 6 రోజుల దీక్ష చేసిండు. 2022లో కూడా దీక్ష చేసిండు. కానీ ఇప్పుడు పత్తి రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ దిగుబడిని సీసీఐ కొనుక్కోలేదని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీ రేవంత్ రెడ్డి గారు, మీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ మంత్రులందరూ కూడా ఎక్కడున్నారు? జూబ్లీహిల్స్లో ఉన్నారు. గల్లీలల్లా తిరుగుతున్నారు దొంగల్లాగా. ఏం చేస్తున్నారు జూబ్లీహిల్స్లో? మీరు ఓటుకు 2500 రూపాయలు లంచమిచ్చి ఒక్కొక్క ఓటర్కు కుక్కరు, వాషింగ్ మెషీను, ఒక చీర కాకపోతే 2 చీరలు 3 చీరలు ఓట్లేసేటప్పుడు కూడా డబ్బుల పంపిణీ చేసి కుల్లం కుల్లా దొరికిన శంకర్ నాయక్ ఎమ్మెల్సీ, బీర్ల ఐలయ్య వీళ్ళందరూ కూడా ఓపెన్గా, మల్లు రవి వీళ్ళందరూ ఓపెన్గా డబ్బులు పంపిణీ చేస్తూ దొరికినరు. ఇది మీ పరిస్థితి. ఎక్కడుండాలి అసలు మీరు? రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఉండాల్సింది ఎక్కడ? ఢిల్లీలో ఉండాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం ముందర ధర్నా చేయాలి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఆయన ముందర ధర్నా చేయాలి. ధర్నా చేసి తెలంగాణ రైతులకు